జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించాలనేటటువంటి ఒక డిమాండ్తో తెలంగాణ జాగృతి సంస్థ ఇవాళ ఒక రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇవాళ మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు గమనించుకున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు గమనించుకున్నా, మన దేశం ఎటువైపు వెళ్తోంది, ఏం జరుగుతోంది అనే ఒక రాజకీయపరమైనటువంటి చర్చ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలంగాణ జాగృతి సంస్థ భావించింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి సంస్థ 2006లో ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సామాజిక పరమైనటువంటి అంశాల మీద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ బడుగుల కోసం పనిచేసినటువంటి ఆశాజ్యోతి యావత్ భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్తగా, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద పయనీరింగ్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోగలిగిన అది జ్యోతిబా పూలే గురించే చెప్పుకునేటటువంటి అవసరం భారతదేశంలో ఉంది. కాబట్టి మరి వారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరింపజేయడం అన్నది చాలా ఇన్స్పైరింగ్గా, బడుగులు ఎవరైతే రాజ్యాధికారం కోరుకుంటారో, రాజ్య పాలనలో తమ వంతు పాత్ర ఉండాలి, నిర్ణయాల్లో తమ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటారో వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో ఉండాలని భారత్ జాగృతి సంస్థ తరఫున మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఆ అంశాన్ని వాళ్ళ ప్రస్తావనకు స్పీకర్ గారి ముందు పెట్టడం జరిగింది. అసెంబ్లీ ఆవరణ కంప్లీట్గా స్పీకర్ గారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భారత్ జాగృతి సంస్థ తరఫున స్పీకర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు, 40 మంది కౌన్సిల్ సభ్యులకు, 17 మంది పార్లమెంట్ సభ్యులకు, మన తెలంగాణలో ఉన్నటువంటి అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉత్తరాలను కూడా అందించి వారి యొక్క సహకారాన్ని కూడా ఈ విగ్రహ ఏర్పాట్లో ఇవ్వమని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. నెక్స్ట్ ప్రజా సంఘాలందరినీ కూడా కలిసి మరి వారందరి మద్దతును కూడా కూడగట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మొత్తం ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 16 రాజకీయ పార్టీలకు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రశ్న వేస్తూ ఉన్నారు, విగ్రహం పెట్టడంతోనే బీసీలకు అధికారం వస్తుందా అని. రాదు. భారత్ జాగృతి సంస్థ తరఫున అనేక ఉద్యమాలు బీసీల కోసం కూడా చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే మహిళా బిల్లు పెట్టామన్నామో ఆ మహిళా బిల్లులో బీసీ కోట ఉండాల్సిందే అని ఘంటాపదంగా ఢిల్లీ వేదికగా ప్రతి ఒక్క చోట కూడా మనం బలంగా వినిపించడం జరిగింది. ఇవాళ ప్రారంభమయ్యేది ఒక ప్రతీకగా పూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలని కోరుతా ఉన్నాం. దాని తదనంతరం ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీసీల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేసే వరకు కూడా ఖచ్చితంగా సామాజిక ఉద్యమాలు నిర్మాణం చేస్తాం. భారత్ జాగృతి సంస్థ తరఫున పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనరల్గా ఆర్థికంగా బడుగులు బాగుపడ్డప్పుడే, సామాజికంగా వారు గౌరవింపబడ్డప్పుడే, రాజకీయంగా వారు ఎదిగి వచ్చినప్పుడే ఒక సమన్యాయం జరుగుతుంది, సంపూర్ణ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తూ, మరి తెలంగాణ రాకముందు ఒకలాగా ఉండే మన పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత కొంత బీసీల కోసం పనిచేసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఆత్మగౌరవ ప్రతీకలుగా మాత్రమే నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని, వర్ధంతిని అఫీషియల్గా నిర్వహించడం అన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చి మనం చేయడం ప్రారంభించినాం. మహాత్మా బసవేశ్వర గారిని కూడా జయంతి చేస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి కూడా తెలంగాణ రాష్ట్రం అమల్లోకి వచ్చిన తర్వాతనే మనం చేసుకోవడం ప్రారంభించినాం. చాకలి ఐలమ్మ గారి జయంతిని కూడా అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే మనం సాధించుకోగలిగినాం. దొడ్డి కొమరయ్య గారి జయంతి, అట్లానే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి, కొత్తపల్లి జయశంకర్ సార్ పేరు మీద ఒక జిల్లా, ఒక యూనివర్సిటీ, అట్లానే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని అఫీషియల్గా చేయడం, మహర్షి వాల్మీకి గారి జయంతిని అఫీషియల్గా చేయడం, మహర్షి భగీరథ గారి జయంతిని అఫీషియల్గా చేయడం, ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక. పైగా ఈ దేశంలో ఉండేటటువంటి బడుగుల ఆశాజ్యోతులుగా పనిచేసినటువంటి రిఫార్మర్స్, ఆ తేజోమూర్తులందరి పేరు మీద కూడా పుస్తకాలు ప్రచురించినాం. అందరినీ కూడా చిత్రపటాలు పెట్టి రవీంద్ర భారతిలో మనం గౌరవించుకోవడం కూడా చేసినాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మార్కెట్ కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే
చాలా చోట్ల కూడా రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కటి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొంత ముందుకు పోయినాం, కొంత ప్రగతి సాధించుకున్నాం. ఆర్థిక పరంగా కూడా ఇదివరకెన్నడూ ఇవ్వనన్ని నిధులు కూడా మరికొన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇచ్చుకుంటూ వచ్చినాం. మొత్తం 10 ఏళ్లకి నుంచి లెక్క పెడితే దాదాపు 50,000 కోట్ల నిధులు కూడా డైరెక్ట్గా మనము ఇచ్చినటువంటి సందర్భాన్ని మీ అందరు కూడా గమనంలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంటే ఒక అడుగు ముందుకు పడ్డది, ఒక తొవ్వ తీసుకున్నాం. మరి అది కొనసాగించే విధంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఎట్లాంటి ప్రభుత్వం వచ్చినా ఒత్తిడి చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో తొలి అడుగే ఈ విగ్రహ సాధన కోసం మేము ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలతోని ఏప్రిల్ 11 జ్యోతిబా పూలే గారి జయంతి ఉంది. ఏప్రిల్ 11 లోపల ఒక సానుకూల ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబట్టాలనేటటువంటిది ప్రాథమికమైనటువంటి లక్ష్యం. ఆ దిశగా మనం ఎట్లా ముందుకెళ్దామన్నది మీ అందరు కూడా సూచించవలసిందిగా కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.